హాయ్ ఫ్రెండ్స్, 1998లో రిలీజ్ అయిన ది బ్రైడ్ ఆఫ్ చుక్కీ సినిమా నేను ఈ మధ్య తెలుగు డబ్బింగ్ చూసా. ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసి ఆ రీల్లో చేసిన తెలుగు డబ్బింగ్ చూసి ఫుల్ నవ్వొచ్చి ఈ సినిమా తెలుగు వెర్షన్ ఎక్కడ దొరుకుతుందా అని వెతికి మరీ తెలుగు పలకాన వెబ్సైట్లో ఈ సినిమాని చూసి సంపాదించి ఫుల్గా ఎంజాయ్ చేశాను. అసలు తెలుగు డబ్బింగ్ ఉంటుంది, హైలైట్గా ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కోసమే ఈ సినిమాని చూశాను. అందులో ఈ సినిమా ఓ విలన్ ఆత్మ ఓ బొమ్మలోకి వెళ్ళి ఆ బొమ్మ భయంకరంగా విచిత్రంగా మటరలైజ్ చేయడం చూపిస్తారు. సేమ్ మన అమ్మో బొమ్మలో గంగారాం లాగా. విచిత్రం ఏంటంటే అమ్మో బొమ్మలో గంగారాం బొమ్మకి డబ్బింగ్ చెప్పిన వ్యక్తి ఈ సినిమాలో కూడా చుక్కీ బొమ్మకి డబ్బింగ్ చెప్పాడు. అది ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఆ బొమ్మ చేసే చిన్న చిన్న సౌండ్స్ చాలా బాగుంటాయి. ఇక డబల్ మీనింగ్ డైలాగులు చెప్తున్నప్పుడు అయితే కింద పడి నవ్వాల్సిందే, అంత బాగుంటాయి డబుల్ మీనింగ్ డైలాగ్స్. ఆ చిన్న బొమ్మకి ఇంకో లేడీ బొమ్మనివ్వడం, ఆ లేడీ బొమ్మకి ప్రాణం పోయడం కోసం ఈ చుక్కీ ఏం చేసింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. అలాగే బొమ్మల్లో ఉండలేక ఏదైనా మనిషి శరీరంలోకి పరకాయ ప్రవేశం చేయడం కోసం ఈ రెండు చుక్కీ బొమ్మ చుక్కీ లవర్ బొమ్మ ఏం చేసే అన్నది హైలైట్గా చూపించాడు. ఫోటోగ్రఫీ కానీ బొమ్మలతో చేసిన యానిమేట్రానిక్స్ కానీ ఫెంటాస్టిక్ అనిపిస్తాయి. యానిమేట్రానిక్స్ అప్పట్లో ఉపయోగించట్లేదు తెలియదు కానీ బొమ్మ మాత్రం టాప్. ఒక్కొక్క దగ్గర బొమ్మ ఓవర్ యాక్షన్ చేసినట్లు కూడా అనిపిస్తాయి. ఉదాహరణకి 70-80 కేజీల మనిషిని ఎత్తి పెట్టిలో పడేస్తూ ఉంటాయి. ఆ బొమ్మను చూస్తే చాలా క్యూట్గా ఉంటుంది. ఆ బొమ్మ కుట్లేసి దాన్ని ఇంకా భయంకరంగా చేశారు. ఇక ఆ బొమ్మ చేసే మటర్లు అయితే భయంకరంగా ఉంటాయి. కార్ని బ్లాస్ట్ చేసే సన్నివేశం అయితే సూపర్ అనిపిస్తుంది. ఆ బొమ్మకి డబ్బింగ్ చెప్పినప్పుడు అక్కడక్కడ అని ఇలాంటి సౌండ్లు వస్తూ ఉంటాయి. ఆ సౌండ్లకి అయితే ఫిదా అవ్వాల్సిందే ఎవరన్నా. అయితే ఈ బొమ్మలతో కొంచెం అడల్ట్ సీన్లు కూడా తీశాడు దర్శకుడు. అవి కొంచెం అభ్యంతరకరంగా చిరాగ్గా అనిపిస్తాయి. ఉదాహరణకి ఈ బొమ్మలు ప్లాస్టిక్ బొమ్మలు. అయితే ఈ బొమ్మలు శృంగారంలో పాల్గొనడం, మళ్ళీ ఆ బొమ్మకి ఒక రోజులోనే ఓ చిన్న బొమ్మ పిల్ల చుక్కీ పుట్టడం, ఇవన్నీ విచిత్రంగా అనిపిస్తాయి. అయితే అప్పటికే సినిమా అయిపోతుంది. ఈలోపు జరగాల్సిన మారణహోమం అంతా జరిగిపోతుంది. ఆడబొమ్మ కాలిపోయి చచ్చిపోవడం, మళ్ళీ చుక్కీని గన్ పెట్టి కాల్చేసి దాన్ని చంపాను, చిన్న చుక్కీ పుట్టడం విచిత్రంగా అనిపిస్తుంది. ఆ ప్లాస్టిక్ బొమ్మలకి పిల్ల చుక్కీ ఎలా పుట్టిందిరా బాబు అనిపిస్తుంది. మళ్ళీ ఈ ప్లాస్టిక్ బొమ్మలు కాల్చినప్పుడు రక్తం రావడం, ఇవన్నీ అసలు నమ్మశక్యంగా అనిపించవు. మొత్తానికి ఈ లాజిక్లు ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమా చుక్కీ ఫ్యాన్స్ అందరికీ ఒక విందని చెప్పొచ్చు. చుక్కీకి ఫ్యాన్ అయిపోతాం ఈ సినిమా చూశాక. చుక్కీ డబ్బింగ్ చెప్పిన వాడు ఎవడో కానీ వాడికి 1000 కొబ్బరికాయలు కొట్టినా తక్కువే. ఆ డబ్బింగ్ చాలా బాగుంది. కొన్ని డైలాగ్స్ అయితే టాప్ అనిపిస్తాయి. ఉదాహరణకి చుక్కీ లవర్ ఓ 0.5 కానీ తీసుకొచ్చి వాడిని బెడ్కి కట్టేస్తుంది. వాడి మీద ఎక్కిన చుక్కీ వాడి గొంతు కోసే సన్నివేశంలో వచ్చే మాటలు కానీ, చుక్కీ వాళ్ళ లవర్తో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు చుక్కీ లవర్ నీలో హీరో లక్షణాలు లేవు, అన్ని విలన్ లక్షణాలే, ఒక కోట శ్రీనివాసరావు, రావు గోపాలరావు అంటూ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. మొత్తానికి పాత సినిమా అయినా నేను ఒక్క షాట్ కూడా ఫార్వర్డ్ చేయకుండా చక్కగా ఎంజాయ్ చేస్తూ చూసిన సినిమా ఇది. మీకు ఈ సినిమా తెలియకపోతే, ఈ సినిమాని మీరు కూడా చూడకపోతే వెబ్సైట్ కూడా చెప్పాను, చక్కగా అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అప్పుడెప్పుడో వచ్చిన లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ డబ్బింగ్ సినిమాల్లాగా మన అమ్మో బొమ్మ టైపు హాలీవుడ్ చుక్కీతో తీసిన ఈ సినిమా ఖచ్చితంగా చూసిన వాళ్ళందరినీ ఆకట్టుకుంటుంది. అయితే డబ్బింగ్ సినిమాని ఈ బొమ్మను చూసి చిన్నపిల్లలకు చూపించకండి. చుక్కీ బొమ్మ నేనంటే అపాయం 2500 volts అని వాడికి తెలీదు అంటూ చెప్పే డైలాగ్ నన్ను చాలా బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?